కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 4 ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుండి 51 లక్షల రూపాయల విలువ చేసే 255 గ్రాముల బంగారు ఆభరణాలు, 1760 గ్రాముల వెండి వస్తువులు, 9 మోటార్ సైకిళ్లు, ఒక ఆటో స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ వెల్లడించారు. కాకినాడకు చెందిన వల్లి లక్ష్మణ్ కుమార్, కిర్లంపూడికి చెందిన విత్తనాల దుర్గాప్రసాద్, మజ్జి నాగేంద్ర కుమార్, వల్లి రామ్ కుమార్ పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లి స్టేషన్లను పరిధిలోని తాళాలు వేసిన ఇళ్లలో పగటిపూట రెక్కీ నిర్వహించి రాత్రి దొంగతనాలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పిఠాపురం సర్కిల్లో రీసెంట్గా జరిగిన చాలా హౌస్ బ్రేకింగ్ బై నైట్, రాత్రిపూట్ల తాళం వేసిన ఇళ్లలో జరిగిన దొంగతనాల్లో ఏఎస్పీ కాకినాడ దేవరాజ్ సూపర్విజన్లో టీమ్స్, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4 టీమ్స్ ఫామ్ చేసి ఒక 5 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 11 నేరాల్లో వాళ్ళు దొంగతనం చేసినటువంటి 255 గ్రాములు బంగారం, అట్లనే సుమారు 2 కిలోలు వెండి రికవర్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 7 కేసుల్లో వీళ్ళు దొంగతనం చేసిన 9 2 వీలర్స్, మోటార్ బైక్స్ కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా హెచ్పి బై నైట్, అంటే పగలపూట రెక్కీ చేసి ఏ ఇళ్ళకైతే తాళాలు వేసి ఉన్నాయో చూసుకొని నైట్ టైం ఆ ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీళ్ళు 5 ముద్దాయిలు ఇవాళ అరెస్ట్ అవ్వడం జరిగింది. వల్లి లక్ష్మణ్ కుమార్, విత్తనాల దుర్గాప్రసాద్, మజ్జి నరేంద్ర కుమార్, వల్లి రామ్ కుమార్ అండ్ బీరా సింహాచలం, వీళ్ళు 5 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళలో 4 మీద పాత కేసులు ఆల్రెడీ ఉన్నాయండి. వీళ్ళలో లక్ష్మణ్ కుమార్ మీద ఇప్పటికే 21 కేసులు, నరేంద్ర కుమార్ మీద 4 కేసులు, రామ్ కుమార్ మీద 11 కేసులు, సింహాచలం మీద 1 కేసు ఉంది. ఒక ముద్దాయి మీద ఇదే ఫస్ట్ కేసు. సో హీల్ కమ్ ఆన్ రికార్డ్ ఇంక నుంచి వాచ్ పెట్టుకోవడం కోసం. సో వీఆర్ హ్యాపీ దట్ ఇంత ప్రాపర్టీ రికవర్ అయింది. మొత్తం ప్రాపర్టీ వాల్యూ 51 లక్షల రూపాయలండి. ఇంత ప్రాపర్టీ రికవర్ అయింది. ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి రిటర్న్ చేస్తాం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ.